అమ్మ మొన్న కవితక్క పార్టీ పేరు అనౌన్స్ చేసింది. పార్టీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఈ పార్టీ పేరు మా పార్టీకి కూడా ఉన్నది, తెలంగాణ రాజ్య సమితి. మన కవితక్క పెట్టుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. రెండు సమానంగా ఉన్నాయి కదా. గ్యాస్ సిలిండర్ గుర్తు మాది. ఇప్పుడు కవితక్క పార్టీ పేరు మార్చాలి అనేసి బాలరంగం అనే వ్యక్తి ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయడం జరిగింది. మరి నిజంగానే మారుస్తారా? కవితక్క పార్టీ పేరు మార్చాలి అనేసి అనుకుంటున్నారా? ఎందుకంటే అతడు ఎందుకన్నాడంటే రెండు పార్టీలు ఒకలాగా కొంచెం ఒక నేమ్ కార్డ్నే ఉంది కదా, అందుకే అతడు ఆ మాట అని అక్కడ దాకా పోయినట్టుంది. కవిత గారు కూడా ఇది కాదు ఇంకొకటి పెట్టుకోవచ్చు, దాని ఏముంది. ఇప్పుడు ఇదే పెట్టాలని ఏమి లేదు కదా, వాళ్ళ నాయనకు సంబంధించిన దాంట్లో కొంచెమే తేడా ఉంది. ఇప్పుడు కొంతమంది వెనకట పెద్దోళ్ళు ముసలోళ్ళు కానీ ఓటేసినప్పుడు కసిబిసి అవుతారు. ఇప్పుడు కొంతమంది ఎవ్వరు వస్తామంటేనే ఎక్కువ తెలుసు, ఇప్పుడు కార్ అంటే ఎక్కువ తెలుసు. అందు గురించే అది మార్చుకుంటేనే కవిత గారు బాగుంటుంది. ఎందుకంటే కసిమిసి అవుతాడు, ఆ కారుకే పోతుంది ఎవరు చేయైనా. అది ఈమెకు కూడా నష్టమే. అట్లా కాకుండా మార్చుకుంటే బాగుంటుంది. ఇంకా అయ్యగారును గ్రామంలో పెద్ద పెద్దోళ్ళని అడిగి ఇంకోటి నీకు నచ్చింది మార్చుకోమను. ఆయన పెట్టింది కూడా కరెక్టే, మార్చుకుంటే బాగుంటుంది. ఆమెకు బాగుంటుంది, వాళ్లకు బాగుంటుంది. అంటే అమ్మ తెలంగాణ కోసం చాలా మంది కష్టపడి వీర మరణాలు పొంది మరి తెలంగాణ తెచ్చుకున్నారు. అలాంటిది టీఆర్ఎస్ పార్టీ అన్నది కాబట్టి నేను దాన్ని పెట్టుకున్నా అనేసి కవిత గారు అంటున్నారు. మరి ఎట్లా జరుగుతుంది అనేసి అంటారు? వీర మరణం అంటే కవిత వాళ్ళ కుటుంబం ఏదన్నా అయినరా? ఎవరైనా కేసీఆర్ గారు చేశారు. కేసీఆర్ అభిమానంతో మధ్య తరగతి కుటుంబాలు ఇవాళ మరణం పొందిండ్రు, వాళ్ళు నష్టపోయినరు. ఈ పేదవాళ్ళు బీద వాళ్ళకు ఈ పిచ్చి మంద ఏం తెలియదు వాళ్ళకు, అవునా కాదా? అందు గురించే సరే తెలంగాణ కోసం కేసీఆర్ కూడా ప్రాణం పోయే అంచుల దాకా పోయి మళ్ళీ వచ్చినాక ఆయన కష్టపడి తెచ్చుకుండు. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నేను కూడా పెట్టుకుంటానంటే పెట్టుకో. నువ్వు అదే ఎందుకు పెట్టుకోవాలా? అసలు చనిపోయింది ఒకళ్ళు, దానికి త్యాగం చేసింది ఒకళ్ళు. మీరు ఇలా రాజకీయాలు ఏడుతుండ్రు. ఎందుకంటే కేసీఆర్ అంటే కొట్లాడి ఆయన మనకు తెలంగాణ తెచ్చింది. ఇలా ఆయన పెట్టిందే భిక్ష ఇవాళ తెలంగాణ. అందు గురించే ఎక్కువ తెలిసిన వాళ్ళు అయితే కేసీఆర్కు అటే ఉండాలి, ఆయనకే ఓటేయాలా. మళ్ళీ ఆయనే కావాలని ప్రజలు కూడా చాలామంది పల్లెటూరు వాళ్ళు ఆయనే కావాలని చాలామంది కొట్లాడుతుండ్రు. ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టినంతసేపట్లో నీ నాయన అని వదిలిపెట్టుతారని అనుకోవద్దు. సరే, నీ అభిమానులు నీకుంటారు, ఆయన అభిమానులు ఆయన ఉంటారు. మీరు కొట్లాడుకుంటే మూడో కొడుకు సందని నువ్వు పెట్టిన పార్టీ మార్చుకుంటే బాగుంటుంది. ఇక మరి అన్న మీద కోపాన్ని తండ్రి మీద తీస్తుంది, తండ్రిని తిడుతుంది కవితక్క అనేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటాడు. మరి దీని గురించి ఏమంటారు? తిట్టకూడదు కదా, తండ్రిని తిట్టొద్దు, అన్నని తిట్టొద్దు. ఎవరిని తిట్టినా మూడో కొడుకు సందు. ఇలా బయటకు వచ్చి మీ ఫ్యామిలీలలో ఏ గొడవలు ఉన్నా మీ ఫ్యామిలీలో కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవాలి. కానీ మీటింగులలో ఏడబడితే ఆడ తిడితే అది ఎవరికి? వేరే కాంగ్రెస్ వాళ్ళకా వేరే పార్టీ వాళ్ళకి అది ఒక సందు ఇచ్చినట్టు అవుతుంది కదా. మీరు కూర్చొని రేపు నీ రక్త సంబంధం రేపు ఏదన్నా అయితే ఒకళ్ళు పోకుంటుంటారా? రేపు నీ నాయన ఏదన్నా అయితే పోవా, నీ అన్న ఏదన్నా అయితే పోవా? అది మనసులో ఉంచుకో. నువ్వు చదువుకున్నావు, అమెరికాలో ఏదేదో చేసినావు, అది కవితమ్మ అది మనసులో పెట్టుకొని చేస్తే బాగుంటుంది. నీ కుటుంబంగా అంటే ఇంటికి పోయి 100 తిట్టుకో, ప్రజల్లో తిడితే నీకు వచ్చేదేముంది? రేపు ఇవ్వాలి కాదు, కొన్ని రోజులకైనా మీరు మాట్లాడుకుంటుంటారా? బంధం అన్నది పోదు కదా, రక్త సంబంధం. అది ఒక్కటి నీకెందుకు తెలియదు? నువ్వు పెద్ద చదువుకున్నదాని, మేకంటే చదువు లేని వాళ్ళకి ఏం తెలియదు. అలా చేసుకోకుండా నువ్వు పార్టీ పెట్టుకోవాలని నీకు సంతోషం ఉంది. నేను గెలుతా, రేపు నేను ఇందిరాగాంధీ వెళ్ళినట్టే వెళ్తానని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇంకేదన్నా మార్చి పెట్టుకో. గొడవలు లేకుండా అది సామరస్యంగా నువ్వు చేసుకో. అది ఆ కోపం పోయి తండ్రి కోపం మీద పోయి అన్న మీద తీసుడు అది కరెక్ట్ కాదు. ఎవరు అభిమానులు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పదవి ఎక్కినాక ఏదైనా ప్రజలకు మంచి చేస్తేనే మళ్ళీ వస్తారు. అది చేయకుండా ఎవరు రారు. ఆ రోజు కేసీఆర్ కొంతమందికి చాలా మంచిగా చేశారు కాబట్టి ఇలా ఆయన మళ్ళీ కావాలంటారు. 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేదేవుడో పోయేదో. ఆ ఓటు అన్నది ప్రతి ఒక్కళ్ళు ప్రజల్లోనే చేతనే ఉంటుంది, ప్రజల్లోనే ఉంటుంది. మీరు అనుకున్నట్టు ఏది కాదు. అంటే తెలంగాణకి ఇప్పటివరకు లేడీ సీఎం అంటే ఆడ సీఎం లేరు, నేను లేడీ సీఎం అవుతాను, నన్ను గెలిపించండి అనేసి చెప్తున్నారు. మరి దీనికి ఏమంటారు? లేడీ సీఎం లేదంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీ అంటే ఇందిరాగాంధీ బుర్ర ఎవరికి లేదు.
ఆ రోజు ఇందరమ్మ ఏలింది, ఇప్పుడు సోనియమ్మ ఏమైనా ఏలిందా? ఆమె ఏదో మూసుకుంటా తెరుచుకుంటా ఏదో ఆమె చెప్తుంది, కానీ ఆమెగా అది ఏలేదు. ఒకవేళ నువ్వు సీఎంగా, నువ్వు తెలంగాణ పులిలాగా ఒక సీఎంగా అయితే అందరికి మంచిదే. అయితే ఒకసారి అవుతామని అనుకోకు, ఒక్కొక్కసారి మెట్టు ఎక్కితే అది నువ్వు ప్రజలకు ఏ పని చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, నీ ఇంటి వాళ్ళదే చక్కగా మంచిగా లేదు. నువ్వు కొంతమంది ఏమంటారు బయట వాళ్ళకు నువ్వు చేస్తావని గ్యారంటీ ఏముందంటారు. అదే తండ్రిని మించిన ఏదో శాస్త్రం ఉంది, కానీ తండ్రిని మించి ఎవరు రారు. కేటీఆర్దేమో తక్కువ బుర్ర ఏం కాదు. కేటీఆర్ ఏది మన హైదరాబాద్ కాలేజీలో చదువుకున్నాడు కాదు, అది అందరికీ ఎరికే. ఆలోచించి ముందుకేయాలి. అయితే నువ్వే 5 అయితే మా అందరికి సంతోషం. మా ఆడవాళ్ళకు నువ్వు 2 తులాల బంగారం కూడా పెడుతువో లేక కవితమ్మ. ఆలోచించుకొని పార్టీ మార్చుకుంటే బాగుంటుంది, గొడవ లేకుంటుంది సామరాష్యంగా. అతడు అన్నది కరెక్టే, చిన్న మాట కానే ఓటు అటు పోద్దా ఇటు పోద్దా కూడా తెలియదు, వెనకటి వాళ్ళకి తెలియదు. ఎవరికి పోయి ఓటు వేయాలా? వాళ్ళ కారు గుర్తే ఎక్కువ గుర్తుంటుంది, నీ గ్యాస్ గుర్తే ఆడ గుర్తుంటుంది. అవునా కాదా? అది ఆలోచించుకొని చేసుకుంటే బాగుంటుంది. ఓకేరా.